హాయ్ అండి. ఈరోజు కొరమేను కర్రీ మా ఫ్రెండ్ తెచ్చారనమాట. ఎలా ఉంటుందో మీరు చెప్పండి. స్టార్ట్ చేసేస్తున్నా. అన్నీ రెడీలో పెట్టుకున్నా, కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కనిపిస్తుంది కదా, ఆనియన్స్. లాంగ్ వీడియో అయితే వద్దనుకున్నానండి. చూడండి, ఆయిల్ వేసి కొంచెం మెంతులు వేసుకోండి. ఏ ఫిష్ కర్రీకైనా ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు వేసుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుందబ్బా. ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి. హీట్ అయింది ఆయిల్. ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ బాగా మగ్గాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గుతుందండి. ఈ కర్రీలో చిన్న మిస్టేక్స్ 2 చేశానండి, కానీ అవి మీరు చేయకుండా ఉండాలంటే నేను చెప్తాను అవి. ఫిష్ ముక్కలు వేసినాక మనం గరిటె పెట్టకూడదండి, కానీ నేను పెట్టాను. మీరు మట్టుకి దయచేసి పెట్టకండి గరిటె. కూరలో ఆ ఫిష్ ముక్కలు వేసినాక గరిటె పెట్టకండి. ఓన్లీ మనం క్లాత్ ఉంటుంది కదా, దాంతో పట్టుకుని అటు ఇటు తిప్పాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. అవి మూత పెడితే బాగా మగ్గితాయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఏదో నా చిన్న ఈ ప్రయత్నం అండి. ఓకే, వంటలు ఫేమస్ అవుతున్నాయి కదా, చూద్దాం మన ఇంట్లో చేసాయని. సండే కదా ఈరోజు, అందుకని బాగా తిప్పండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అది అల్లం వెల్లుల్లి అడుగున పట్టేస్తుంది. మీరు టమాటా ప్యూరీ వేసుకోండి వీలైతే, ఎందుకంటే టమాటా పీసెస్ కట్ చేశాను నేను. ఆల్రెడీ 1 అయ్యిందండి, అందుకే లంచ్ లేట్ అయిపోతుందని అలా టమాటో పీస్ చేసాను. పవర్ కూడా కట్ అయ్యింది, అందుకేనండి. ఎదుగుండి ఇలా నీళ్ళు లేకుండా చక్కగా ఉప్పేసి మీకు మసాలా చూపించాను కదండి. ఈరోజు నేను ప్రిపేర్ చేసుకున్నానండి. సండే కదా, కొంచెం స్టోర్ చేసుకుంటే ఉంటుంది. ఎప్పుడన్నా నాన్ వెజ్ వండుకుంటే ఉంటుందని తెలిసే ఉంటుంది మీకు. పొడి మసాలా మనం చేసుకుంటాం కదా, గరం మసాలా అదేనండి. ధనియాలు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ ఆయిల్ లేకుండా వేడి చేసుకుని మిక్సీ పట్టాను. ఫిషెస్ ముక్కలు పరిచేలాగా ఉంటే, గిన్నె పెద్దగా ఉంటే బాగుంటుందండి. ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు ఫిషెస్. ఇంకా వెడల్పు గిన్నె అయితే బాగుండేది. మేబీ నేను చిన్న గిన్నె పెట్టాను. ఓకే, మీరైతే చక్క ముక్క ఇలా పరిచేలా చూసుకోండి. ఇదిగో సాల్ట్ వేస్తున్నానండి. మీరు క్రిస్టల్స్ ఉప్పు వాడండి, బాగుంటుంది. అదైతే మంచి టేస్ట్ వస్తుందండి. సాల్ట్ కొన్నిటిలోకే బాగుంటుంది, అన్నిటికి బాగుండదు. నాన్ వెజ్కి క్రిస్టల్స్ ఉప్పు వాడండి. కొంచెం పసుపు, కారం సరిపడా వేసుకోండి. అవి గడ్డలు అనుకుంటారేమో, కారం వేసుకున్నాక అవి కారం అలా గడ్డలుగా ఉందని అనుకోకండి. మా పెద్దమ్మ ఆడిస్తారనమాట, అందులో అలా గడ్డలుగా కొట్టేస్తారు. అది ఒక ఎనర్జీ అని చెప్తారు మా పెద్దమ్మ. అందుకేనండి. ఇప్పుడు వాటర్ పోసుకుని దాన్ని గరిటె పెట్టకండి. నేను అదొక మిస్టేక్ చేశాను. గరిటె పెట్టద్దు మీరు. గరిటె పెట్టకుండా క్లాత్ పుచ్చుకుని అదిగోండి అలా తిప్పుకోండి. క్లాత్తో మొత్తం పక్కన ఉల్లి ఏమన్నా అంటుకుని ఉన్నా అందులో కలుస్తాయి. తర్వాత మీరు మూత పెట్టేసుకోండి. ఇగురు అండి, మనం వేసేది ఇగురు కదా, అందుకే పులుసు అది ఏమి వేయమన్నమాట, చింతపండు పులుసు అది. అదిగోండి ఇప్పుడు చూడండి, ఇంకా దగ్గర పడాలి. ఇగురు అంటే వాటర్ ఉండకూడదు కదా. ఇందాక నేను మసాలా చూపించాను కదా, అది ఇందులోకేనండి. ముందు అల్లం వెల్లుల్లి వేసుకున్నాం, తర్వాత గరం మసాలా అనమాట. ఓకేనండి, చూడండి. కూర ఇప్పుడు మూత వేసేసి సిమ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా లాస్ట్లో సిమ్లో పెట్టుకుంటే నెమ్మదిగా ఉడుకుద్ది, పైగా టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, హై ఫ్లేమ్ మీద వండింది, ఇది సిమ్లో పెట్టి వండింది ఎలా ఉంటుందో. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. ఫినిషింగ్ టచ్ మన కొత్తిమీర ఉండాలి కదండి నాన్ వెజ్లోకి. కొత్తిమీర వేసేసాను, అయిపోయిందండి. చూడండి, మొత్తం కలిపేసి చూసుకోండి. సాల్ట్ చూసుకోండి ఒకసారి, సరిపోయింది లేదు. రెడీ అండి. 1 2 రెడీ అయిపోయిందండి. భోజనంలో కూడా వచ్చేసాం. దయచేసి నా ఛానల్